నమస్తే. ధర్మస్థల సీరియల్ కిల్లింగ్ వ్యవహారంలో మిస్టరీ వీడింది. ధర్మస్థల ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు చేసిన కుట్ర గుట్టురట్టయింది. మంజునాథుడి ఆలయంలో మహాపాపం జరిగిందని తాజాగా రుజువుతోంది. ధర్మస్థల కేసులో విజిల్ బ్లోయర్ చెన్నయ్య గుట్టు రట్టయింది. ధర్మస్థలలో శవాలు పాతిపెట్టారంటూ మొన్నటి వరకు చెన్నయ్య ప్రచారం చేశాడు. నేడు సిట్ విచారణలో చెన్నయ్య వాంగ్మూలం కల్పితమని నిర్ధారణ అయింది. మొన్నటి వరకు సాక్షిగా చెన్నయ్యను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మస్థలలో సామూహిక అత్యాచారాలు, హత్యల కేసులో తాను విజిల్ బ్లోయర్ అని చెప్పుకున్న ఫిర్యాదుదారుని అరెస్టుతో సామూహికంగా పూడ్చిపెట్టారన్న కేసు ఊహించిన మలుపు తీసుకుంది. ఫిర్యాదుదారుడు ముసుగులో మొత్తం కుట్రదారుగా ఉన్న సిఎస్ చిన్నయ్య అలియాస్ చెన్నాను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. చెన్నయ్య వాదనలు అబద్ధమని, కల్పితమని పోలీసుల విచారణలో తేలడంతో ఆయన పోలీసులు అదుపులో తీసుకున్నారు. ధర్మస్థలకు సంబంధించిన పరిణామాల శ్రేణిలో చెన్నా పేరు మొదటిసారిగా ఇలా బయటకు వచ్చింది. మొత్తం వ్యవహారంలో సాక్షిగా రక్షణ కోరుతూ తన గుర్తింపును దాచిపెట్టి తాను విజిల్ బ్లోయర్గా అవతారం ఎత్తాడు. విచారణ సమయంలో తన వాంగ్మూలాన్ని మ్యాజిస్ట్రేట్ వద్ద చెన్నయ్య నమోదు చేశాడు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చెన్నయ్య వాంగ్మూలాన్ని నమ్మలేదు. ధర్మస్థల పరిణామాల ఆధారంగా చెన్నయ్యను క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో అతను అబద్ధం చెబుతున్నాడని సిట్ గుర్తించింది. దీంతో ఇప్పటివరకు చెన్నయ్యను సాక్షిగా రక్షణ కల్పించిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరో షాకింగ్ యూటర్న్ పోలీసులు గుర్తించారు. తన కూతురు ధర్మస్థలంలో తప్పిపోయిందనే వాదనను ఒక మహిళ వెనక్కి తీసుకుంది. తన కూతురు అనన్య భట్ ఎంబీబీఎస్ విద్యార్థిని తప్పిపోయిందని నాడు సుజాత భట్ అనే మహిళ చెప్పడంతో కలకలం రేగింది. కొద్ది రోజుల తర్వాత అనన్య అనే అమ్మాయి లేదని చెప్పింది. కొందరు బలవంతం చేయడం వల్లే తను అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందని, జూలైలో చెన్నై ఒక పుర్రితో పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి లైంగిక దాడికి గురైన యువతల మృతదేహాలతో సహా దక్షిణ కన్నడ జిల్లాలోని గ్రామంలో వందలాది మృతదేహాలను పూడ్చడానికి తాను సహాయం చేశానని చెప్పడంతో అసలు వివాదం కాస్త చెలరేగింది. అయితే చెన్నయ్య పోలీసులకు తాను తప్పు చేశానని చెప్పాడు. రక్షణ కల్పించిన తర్వాత అప్రూవర్గా మారడానికి శవాలను పాతిపెట్టానని చెప్పిన స్థలంలో పోలీసులు సోదాలు చేయడానికి తాను సహకరిస్తానని కూడా చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా చూస్తే ధర్మస్థలి కేసు రాజకీయంగా చాలా కలకలం రేపిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ధర్మస్థలి పట్టణాన్ని, మంజునాథ్ ఆలయాన్ని కించపరచడానికి ప్రయత్నిస్తోందని, ఈ ప్రచారాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని బీజేపీ ఆరోపించింది. మొత్తం వ్యవహారంలో రాజకీయ మైలేజ్ పొందడానికి బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ఇక తాజా పరిణామాలతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, విజిల్ బ్లోయర్ సుజాత భట్, వేరొకరి మాటలతో కొందరు సూత్రధారులు, పాత్రధారులు ఇలా అంతా కలిసి ప్రజల్ని మోసం చేశారని ఆయన చెప్పాడు. తెర వెనుక నుండి కథ నడిపించిన వారిని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. పోలీసులు ఫిర్యాదుదారు నార్కో విశ్లేషణ కోరిన వెంటనే సిటీ ఏర్పాటుపై కూడా ఆయన సందేహం వ్యక్తం చేశాడు. ధర్మస్థలలో మృతదేహాలు దొరికినట్లుగా తప్పుడు వాదనలు ముందుకు తీసుకురావడం వెనుక భారీ కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆయన ఆరోపించాడు. ఈ నాటకాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే మంజునాథుని ఆలయాన్ని మతపరంగా కాంగ్రెస్ చెడుగా చూపించే ప్రయత్నం చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. అయితే మొత్తం వ్యవహారంపై బీజేపీ తీరును కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. విచారణ జరిపితే నెప్పేమిటని మండిపడుతోంది. మొదట్లో దర్యాప్తు సమయంలో బీజేపీ మౌనంగా ఎందుకుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును అందరూ స్వాగతించారన్నారు. ప్రభుత్వ విచారణ సక్రమంగా జరుగుతోందని, వ్యవహారంలో భాగమైన వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పారని డీకే అన్నారు. ధర్మస్థలపై దర్యాప్తు కొనసాగుతోందని, తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాము ఎవరికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా లేవని కూడా డీకే వెల్లడించారు. మతం ఆధారంగా రాజకీయాలు చేయకూడదని, చేయడాన్ని తాము సహించమని చెప్పారు ఆయన.